ఏలూరు జిల్లా జీలిమిల్లి మండలం అంకనగూడెం ప్రాంతంలో ఏదైతే అంకనగూడెం గ్రామంలో ఏదైతే ఉందో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల క్రితం గ్రామానికి చెందినటువంటి రాజకుమార్ ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు మధ్యాహ్నం ఉదయం ప్రాంతంలో మృతి చెందిన సంఘటన నెలకొంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స అందించారు. 3 రోజుల వరకు కూడా చికిత్స కొనసాగింది. అయితే ఏదైతే ఈ రోజు ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంతో గ్రామంలో విషాదాలు అనుకున్నాయి. ఏదైతే అంకనగూడెం గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది బెదిరించారు అనే ఆరోపణ ఏదైతే ఉందో కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే బెదిరించడానికి కారణం కూడా వివాహేతర సంబంధమే దీనికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే బాడీ కూడా అంకనగూడెం ప్రాంతానికి చేరుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ భారీగా చేరుకొని ఒక ధర్నాలాగా చేశారు. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఒక గృహం వద్ద మనం ఉన్నాం, ఒక ఇంటి వద్ద. ఆ ఇంటి నిండా కూడా కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ ముట్టడించి రాజకుమార్ మృతదేహం ఏదైతే ఉందో మృతదేహాన్ని కూడా ఇక్కడ పెట్టి ధర్నా చేసే విషయం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకుమార్ని దాదాపు కొంతకాలం నుంచి వేధిస్తున్నారు అంటున్నారు. వేధించడమే కాకుండా కత్తులు పట్టుకొని కూడా అతని వెనకమాల పడి భయభ్రాంతులకు గురి చేయడంతో అతను ఆ రాజకుమార్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో నేను చావడం ఏంటి, నేనే చనిపోవడం బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో చావడం కన్నా నేనే సూసైడ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఎవరైతే రాజకుమార్ సూసైడ్ చేసుకున్న విషయం ఇక్కడ నెలకొంది. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఒకటే వాదన వినిపిస్తున్నారు. గ్రామంలో వివాహేతర సంబంధం నెలకొంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అతని భర్తతో సహా అతని భర్త ఇంకొక ముగ్గురు ఎవరైతే అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ కూడా రాజకుమార్ని బెదిరించి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రావాతో సాయి, CBR న్యూస్, జీలిమిల్లి మండలం నుంచి.